ప్రభు నందు నాకు అత్యంత ప్రియులైన క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ బిడ్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు మరియు షలోం తెలియజేస్తున్నాను. బిడ్లరా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మీకు లోకములో ఉన్నటువంటి మనుషుల చేత, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మీరు ద్వేషించబడుతూ ఉన్నారేమో, దూషించబడుతూ ఉన్నారేమో, అవమానపరచబడుతూ ఉన్నారేమో. అయితే ఈరోజు మిమ్మలను ధైర్యపరచటానికి ఒక అద్భుతమైనటువంటి దేవుని విషయాలు కొన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. లోకము మిమ్మలను ద్వేషిస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. లోకము మిమ్మల్ని దూషిస్తున్నట్లయితే, అవమానపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ ఎడల కృప చూపిస్తున్నాడు అని అర్థం. చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ప్రార్థన పరులుగా జీవిస్తున్నటువంటి వారు ఇలాంటివి దూషణలు, ద్వేషములు, అనేకల చేత దూషింపబడుతూ, ద్వేషించబడుతూ, అవమానపరచబడుతూ ఉంటూ ఉంటారు. అయితే మీరు భయపడని అవసరం లేదు. మీరు మనుషుల చేత దూషించబడుతూ ఉన్నారంటే దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నారు అని అర్థం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని అర్థం. మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఒక కట్టెల వ్యాపారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఒక చెక్కలు కొనుక్కోవడానికి, కొన్ని చెక్కలు అవసరం ఉంటే చెక్కలు కొనడానికి వెళ్ళాడట. ఆ చెక్కలు కొనడానికి వెళ్ళినటువంటి ఆ అబ్బాయి అక్కడున్నటువంటి చెక్కలను చూసి వాటిని ద్వేషించాడు. అవి వంకర వంకరగా, ఎట్లా పడితే ఎట్లా, పనికి రానటువంటి వాటిగా, పనికొచ్చే వాటిగా అవి ఆ వ్యక్తి కంటికి కనిపించలేదు. వంకర వంకరగా ఎట్టెట్లో కనిపించాయి. వాటిని చూసి ద్వేషించాడు. ఇదేంటి ఎట్లు ఇలా ఉన్నాయి అని. అయితే ఆ వ్యక్తి చూస్తూ ఉన్నప్పుడే ఒక వృద్ధుడు వచ్చాడు. ఒక వృద్ధుడు వచ్చి అక్కడ కొన్ని కెట్లను తీసుకొని వెళ్ళాడు, కొన్ని చెక్కలను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఈ వ్యక్తి వేటినైతే ద్వేషించాడో, వేటినైతే బాగలేదు, వేటినైతే ఇవి బాగలేదు, ఇవి సరిగా లేవని వేటినైతే త్రోసి వేశాడో, ఆ త్రోసి వేసినటువంటి ఆ కెట్టెలతోనే, ఆ చెక్కలతోనే మంచి టేబుల్ తయారు చేశాడు, మంచి మంచం తయారు చేశాడు, మంచి డోర్స్ తయారు చేశాడు, మంచి సోఫా తయారు చేశాడు, కుర్చీ తయారు చేశాడు. ఆ మొదటి వచ్చినటువంటి వ్యక్తికి అవి పనికిరానటువంటిగా అవి కనిపించాయి. కానీ ఈ ముసలాయనకు మాత్రం, ఈ పెద్ద ఆయనకు మాత్రం అవి పనికొచ్చే పాత్రగా కనిపించాయి. ఈరోజు మీ జీవితంలో కూడా చాలామందికి మీరు పనికి రానటువంటి వ్యక్తిగా, వీడు దేనికి పనికిరాడు, దేనికి వీడు ఉపయోగపడు అనేటట్లుగా మీరు మనుషుల కంటికి కనిపిస్తూ ఉన్నారేమో. అయితే బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ మిమ్మల్ని ద్వేషిస్తూ, దూషిస్తూ పనికిరాని దానిగా మిమ్మల్ని చూస్తున్నారేమో, పనికిరాని వానిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారేమో. కానీ సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు మాత్రం నిన్ను పనికొచ్చే పాత్రగా చూస్తున్నాడు. నీవు ఒక పనికొచ్చే పాత్రవి అని ఆయన చూస్తూ ఉన్నాడు.
అందుకే ఈ లోకపు ద్వేషములో పడినప్పుడు, లేకపోతే లోకులు నిన్ను ఏదో రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలను బట్టి నువ్వు బాధపడద్దు. దేవుని దృష్టికి నిన్ను తగ్గించుకొని ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభువు నిన్ను వృద్ధి కలుగజేస్తాడు. ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండు. ఆయన మెచ్చుకునే పాత్రగా ఉండు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. ఈ దూషణలు, ఈ అవహేళనలు మనకు మాత్రమే కాదు, దేవుని వాక్య గ్రంథంలో యేసుప్రభు వారే చెప్పాడు, నన్ను ద్వేషించు వారు మిమ్ములను కూడా ద్వేషింతురు అని. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది. నన్ను ఎవరైతే ద్వేషిస్తారో, అవమానపరుస్తారో వాళ్ళు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, మిమ్మల్ని కూడా అవమానపరుస్తారు అని. అవును, ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు మంచిగా ఉన్నావు, ప్రార్థన పరునిగా ఉన్నావు, వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, ఆ వ్యభిచారాలు, ఆ దొంగతనాలు, వాళ్ళు చేసినటువంటి పాడు పనులు నువ్వు చేయట్లేదు కాబట్టి, వాళ్ళ యొక్క అలవాట్లు నీలో లేవు కాబట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ వెనక వెళ్ళవు, వాళ్ళతో మాట్లాడవు, వాళ్లకు నీకు ప్రత్యేకమైనటువంటి, నీకు వాళ్ళకి పొంతన లేదు కాబట్టి, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవు కాబట్టి నిన్ను ద్వేషిస్తారు. దాన్ని బట్టి నువ్వు చింత చేసే అవసరం లేదు. ఒక ఊర్లో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడ్డ పనులు చేయకుండా నీతిగా నిజాయితీగా జీవించేవాడు. నీతిగా నిజాయితీగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని అతని చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా ద్వేషించేవారు, దూషించేవారు, అవమానపరిచేవారు. ప్రతిరోజు ఆ విధంగా అవమానిస్తూ ఉంటే, ద్వేషిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే వాళ్ళ మాటలు ఆ వ్యక్తిని బాగా నలిపేశాయి. ఒకరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా కన్న తండ్రి, నేను ఎవరికీ అన్యాయము చేయలేదు, ఎవరినీ దూషించలేదు, ఎవరినీ ద్వేషించలేదు, అవమానపరచలేదు. మరెందుకు ప్రభువా ఈ ప్రజలు నన్నెందుకు అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అని ప్రభువుని అడిగారు. వెంటనే ప్రభువు ఆ వ్యక్తికి దగ్గరకు వచ్చి సమాధానముగా ఈ విధంగా చెప్పాడు, నా కుమారుడా, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక, చెడ్డ పనులు చేయకుండా నీతిగా నిజాయితీగా జీవిస్తున్నావు కనుక, అందుకే నీ మీద ద్వేషం కలిగి ఉన్నారు. ఎందుకు ప్రభువా ద్వేషం కలిగి ఉన్నారు నా మీద? వాళ్ళు చీకటిని ప్రేమించేవారు, నీవు వెలుగును ప్రేమించేవాడు. వాళ్ళు చేస్తున్నటువంటి చీకటి పనులకు, అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో నీవు వెళ్ళకుండా, వారు పిలిచినటువంటి ఆ త్రోవలకు నీవు వెళ్ళకుండా, నువ్వు ప్రత్యేకించబడిన వాడవై నా యందు భయభక్తులు కలిగి చెడ్డ పనులన్నిటినీ విసర్జించి మంచిగా నీతిగా నిజాయితీగా జీవిస్తున్నావు కనుక అది వారికి నచ్చట్లేదు. అందుకే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తున్నారు. అయితే నేను చెప్తా, మనుషులు నిన్ను ద్వేషించిన, మనుషులు నిన్ను దూషించిన, అవమానపరిచిన, నేను నిన్ను ద్వేషించను, దూషించను, నా ప్రేమ నిన్ను వీడిపోదు అన్నాడట దేవుడు. మీకు అర్థమవుతుందో బిడ్డలారా? ఎవరో నన్ను అవమానపరుస్తున్నారని, ఎవరో నన్ను దూషిస్తున్నారని, ఎవరో నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారని మనుషులు మాటలు పట్టుకొని ఓని అడవడం కాదు. దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, లోకము నన్ను ద్వేషించినట్లే మిమ్ములను కూడా
ద్వేషిస్తుంది, మిమ్మలను కూడా అవమానపరుస్తుంది అని యేసు ప్రభువారే చెప్పారు. ఆయననే ద్వేషించింది ఈ లోకం, ఆయననే అవమానపరిచింది ఈ లోకం. ఆయన కంటే గొప్ప వాళ్ళం మనం. ఆయన దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అవమానాలు పొంది నీ కోసం నా కోసం సిలువలో అడ్డకర్రకు నిలవకర్రకు మధ్యలో వేలాడుతూ, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మన కోసం తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన మన కోసం చిందించాడు. అవమానపరచబడి, ద్వేషించబడి, దూషించబడి, ఆయన ఏ పాపం చేయలే, ఏ తప్పు చేయలేదు. ఆయన అయినప్పటికీ తప్పు చేసిన వాని వలె సిలువ కొయ్యకి ఎక్కించాడు. ఆయనకంటే గొప్ప వాళ్ళం కాదు కదా. వాళ్ళంటారనో వీళ్ళంటారనో వేసి వాళ్ళని బట్టి నీవెందుకు చింత చేస్తున్నావు? మనుషులు ద్వేషిస్తున్నారంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. నువ్వు వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు అనేసి వాళ్ళు పనులు చేయడానికి మాత్రం నువ్వు వెళ్ళద్దు. అయ్యా పలాని చోటికి వెళ్దాం, పలాని పని చేద్దాం, పలాని కార్యం చేద్దాం అంటే వాళ్ళు చేసే నీచాతి నికృష్టమైనటువంటి పనులు నువ్వెందుకు చేస్తావు? నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, ప్రత్యేకించబడిన దానివి. లోకస్తులు చేసినట్లు నువ్వు చేయకూడదు, లోకస్తులు నడిచినట్లు నువ్వు నడవకూడదు. ఎందుకో తెలుసా? నిన్ను చీకట్లో నుండి దేవుడు వేర్పాటు చేసుకొని వెలుగు సంబంధిగా నిన్ను తయారు చేశాడు. మరి వెలుగు సంబంధిగా ఉన్నటువంటి నీవు చీకటి పనులు చేస్తానంటే దేవుడు మెచ్చుకోడు. వాళ్ళు ఏమో అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా వాళ్ళు బాధపడతారని నువ్వు పాపములో పడతావా? వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నువ్వు పాపిష్టి కార్యాలకు చోటిచ్చి నీలో ఉన్న వెలుగును ఆర్పివేసుకుంటావా? వెలుగును దూరం చేసుకుంటావా? పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఒకవేళ వాళ్ళ ద్వేషాలు, వాళ్ళ దూషణలు, వాళ్ళ అవమానాలు నీకు ఇబ్బందికరంగా ఉంటే ప్రభువుని అడిగేసేను. ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారు అని ప్రభువుని అడుగు. ఆ బాబుకి దేవుడు ధైర్యం ఇచ్చినట్లు నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. అంతేగాని నీవు చీకటి సంబంధి మాత్రం కావద్దు. కొంతమంది నువ్వు ప్రార్థన కాటకం చేసే వాళ్ళు కూడా నీ ఇంట్లోనే ఉంటారేమో. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళలాగా ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దానిగా, ప్రత్యేకమైనటువంటి వాడిగా నువ్వు తయారైనప్పుడు బయట వాళ్ళకంటే ఇంట్లోనే శత్రువులుగా తయారవుతూ ఉంటారు. ఏంది నువ్వు ఒక పండగ చేయవు, ఒక పబ్బం లేదు, ఒక ప్రోగ్రాం లేదు, ఒక సినిమా పాటలు లేదు, అది లేదు, ఇది లేదు, పలాని చోట ప్రోగ్రాం ఉంది, పలాని చోట అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రా అంటే కూడా నువ్వు రావు అనే మాటలు కూడా కొన్ని వస్తుంటాయి నీకు. వాళ్ళతో నీకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరు నీకు? వాళ్ళు నిన్ను పాపములు పడవేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు నిన్ను వాళ్ళలాగా లోకరీత్యా నరకానికి దగ్గర చేయాలని చూస్తున్నారు. వాళ్ళతో నీకేంటికి పొత్తు, వాళ్ళతో నీకేంటి స్నేహం? వద్దు. వాళ్ళు ఏమన్నా అనుకుని నిన్నెంతనా అవమానపరచని, ద్వేషించిని, దూషించిని భయపడవద్దు. నీకిష్టమైన దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకెళ్ళిపో. దేవుడు నిన్ను వాళ్ళు చూస్తుండగానే గొప్పగా చేస్తాడు. అప్పుడు వాళ్ళే చెప్తారు, అందుకే ఈ బిడ్డ ప్రత్యేకించబడినదై ఉంది, అందుకే ఈయన ప్రత్యేకించబడినటువంటి వాడై ఉన్నాడు. మేము చేసినటువంటి కార్యాల్లో ఈమె పాలిభాగస్తులు కాలేదు, అందుకే ఈరోజు ఆమె జీవితం ఎంత గొప్పగా ఉంది, అందుకే ఆయన జీవితం ఎంత గొప్పగా ఉంది అని వాళ్ళే సాక్ష్యం చెప్పేటట్లు ప్రభు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారంటే దేవుని ప్రేమ నీ మీద ఉంది, దేవుని కృప నీ మీద దాగి ఉంది. అందుకే ఆ అవమానాలు వస్తున్నాయి, ఆ శోధనలు వస్తున్నాయి. భయపడవద్దు, వాటన్నిటిని జయించు. ధైర్యం కలిగి ముందుకెళ్ళిపో, ధైర్యం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ జీవితంలో గొప్ప అద్భుతం ప్రభువు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం.